కోకోనట్ ఆయిల్ చాలా తక్కువ కాలంలో ప్రాచుర్యం పొందిన నూనె ఇది. కొబ్బరి నూనె వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి సార్? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొబ్బరి నూనె చాలా కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది, తిననే వద్దని చెప్పి డాక్టర్లు చెప్పగా కూడా విన్నాను నేను. మీరు కొబ్బరి నూనె అన్నారు, ఎక్కడ చదివారు? దాని మీద ఏమని రాసి ఉంది? ఇది క్యాప్రిలిక్ అండ్ లారిక్ ఆయిల్ అని ఉంది. కొబ్బరి నూనె కాదైతే సిసిఎల్ ఆయిల్ అని రాసి ఉంది. ఎందుకంటే సిసిఎల్ ఆయిల్ అని ఎందుకన్నానంటే మీరు అడిగిన ప్రశ్నకి డైరెక్ట్ సమాధానం దొరుకుతుంది కాబట్టి. రైట్. కొబ్బరి కురుడీల నుంచి వుడెన్ కోల్డ్ ప్రెస్ చెక్క గానుగ నుంచి తీసిన నూనెలో క్యాప్రిలిక్ అండ్ మోనోలారిక్ ఆయిల్స్, మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ మోతాదులో, దాదాపు 53-54% ఆఫ్ దట్ ఆయిల్ ఈ మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి విచ్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, మైక్రో బ్రెయిన్ హెల్త్కి, హార్ట్ హెల్త్కి, బోన్ హెల్త్కి చాలా ఉపయోగపడుతుంది. న్యాచురల్గా దొరికేది ఈ కొబ్బరి కురుడీల నుంచి వచ్చే సోర్స్దే. ఈ మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఎంసిటీస్ మీకు బయట ఎక్కడ న్యాచురల్ గా దొరకవు. అందుకని వి ఇన్సిస్ట్ ఆన్ యూజింగ్ ఇట్ రేషనల్లీ. 100 గ్రాములు తాగేయండి, 150 గ్రాములు తాగేయండి అని ఎవరైనా చెప్తుంటే ఐఎమ్ నాట్ విత్ దట్ క్యాంపెయిన్. 20 to 40 grams per day is excellently useful. But I suggest, మేము ఆటోఫాగీలో we tell them to take only 20 grams of CCL oil. 10 grams at a time. It will not only detox your body, it will help your brain function, gut brain axis improve చేస్తుంది, హార్ట్ ఫంక్షన్ కు ఇంప్రూవ్ పడుతుంది. omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎంత ఉపయోగం, CCL ఆయిల్ కూడా అంతే ఉపయోగపడుతుంది. కాబట్టి we insist that as part of the essential kit. డైరెక్ట్ గా 10 ml తీసుకుని చిన్న మూతలో తాగేస్తే చాలా బాగుంటుంది. అట్లా కాదు, కొద్దిగా పసుపు, పావు స్పూన్ దాల్చిన చెక్క పొడి, చిన్న అల్లం ముక్క, ఒక 4 తులసాకులు లేదా కొద్దిగా పావు స్పూన్ తులసి పౌడరు, వీటిని నీళ్ళలో మరిగించి వడగట్టిన తర్వాత ఒక 10 గ్రాములు దాంట్లో కొబ్బరి నూనె కూడా, CCL ఆయిల్ కూడా కలుపుకొని తాగితే డిటాక్స్ అవుతుంది, బాడీ టోటల్గా క్లీన్ అవుతుంది, కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా ఉండదు. సార్, ఈ కొబ్బరి నూనె వంటకి వాడచ్చా ఈ CCL ఆయిల్? ఖచ్చితంగా వాడచ్చు. అంటే దీన్ని హీట్ చేయడం వల్ల దాని ప్రాపర్టీస్ పోతాయి. ప్రాపర్టీస్ డైరెక్ట్ తాగమంటుంది. అందుకే ద న్యూట్రిషనల్ వాల్యూ మే నాట్ బి ద సేమ్ యాజ్ వాట్ యువర్ డ్రింకింగ్ అండ్ యువర్ కుకింగ్. అదే కదా. సో కుకింగ్ కి వాడొచ్చు, కానీ న్యూట్రిషనల్ వాల్యూ తాగినంత ఎఫెక్ట్ మీకు కుక్ చేసినందువల్ల రాదు. బట్ దేర్ ఇస్ నో గ్లూకోజ్ ఇన్ ఇట్. అది దట్స్ ఓన్లీ పార్ట్. రైట్. సార్, ఈ నూనెకి మనం మామూలుగా మీరు అన్నట్టు మార్కెట్లో దొరికే నూనెలు చాలా ఇప్పుడు డబ్బాలు దొరికిపోతున్నాయి, కానీ ప్యూరిటీ ఇస్ వెరీ క్వశ్చనబుల్. వర్జిన్ కోకోనట్ ఆయిల్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ వుడెన్ కోల్డ్ ప్రెస్డ్ కోప్రా కోకోనట్ ఆయిల్. చాలా డిఫరెంట్. కేరళ అంతా వర్జిన్ కోకోనట్ ఆయిల్ వాడతారు. అవును సార్. ఇప్పుడు మీకు రింగరాజ్ రిచ్ కోకోనట్ ఆయిల్ కలిపి జుట్టుకు పూసుకుంటారు, జుట్టుకి ఆయిల్ రాసుకుంటారు. దట్ ఈస్ నాట్ ఓరల్లీ తీసుకునే లక్షణాలు దానికి లేవు. అవి యూ షుడ్ నాట్ డ్రింక్ దెమ్. దిస్ ఈస్ ప్యూర్ హోల్ కోప్రా. ఇది కొబ్బరికాయ పూర్తిగా అటు కొబ్బరికాయ లాగా ఉంటుంది. లోపల నీళ్లు ఇంకిపోతే 1 సంవత్సరం పాటు స్టోర్ చేసిన తర్వాత వాటిని కట్ చేసి అప్పుడు వాడిని నూనెగా కన్వర్ట్ చేస్తారు. అది కూడా చెక్క గానుగులు. కొద్దిగా ఎద్దు గానుగులు కూడా ఉండే అంత. ఎద్దు గానుగులు చేస్తే ఈల్డ్ తగ్గుతుంది. చెక్క గానుగులు చేస్తే ఇంకొద్ది ఈల్డ్ వస్తుంది, 30% వస్తుంది. రైట్. సో ఇది CCL ఆయిల్ రోజుకి 10 నుంచి 20 గ్రాములు ముఖ్యంగా ఆటోఫాగీ చేస్తున్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. బ్రెయిన్ హెల్త్ని, హార్ట్ హెల్త్ని, అలాగే బోన్ హెల్త్ని రెగ్యులేట్ చేయడమే కాకుండా మనకి ఆకలి కొంచెం కంట్రోల్ చేయడానికి కూడా ఈ ఫ్యాట్ కంటెంట్ అనేది మనకి ఉపయోగపడుతుంది. బాగా ఉపయోగపడుతుంది.